కీర్తన సంఖ్య 36. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన 3 భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి 4 వచనాలు మొదటి భాగం, 5 నుండి 10 వచనాలు రెండవ భాగం, 11, 12 వచనాలు మూడో భాగం. మొదటి 4 వచనాలు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడ వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను చేయుచును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. ఓ మానవుని యొక్క సహజమైన అంతర్గత ఆధ్యాత్మిక వాస్తవికత అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఎంచేతనంటే ఆంతరంగిక ఆధ్యాత్మిక జీవన విధానం అనేది బయట అందరికీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఒక సామాన్యమైన సగటు మానవుని యొక్క చిత్రపటం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. వాడి హృదయంలో అతిక్రమం అట దేవోక్తి వలె పలుకుతుందట. ఎంత విరుద్ధంగా ఉందో చూడండి. వాడి దృష్టి ఎదుట దేవుని భయం లేదట. రెండో మాట చూడండి, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడ వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేర్చున్నదట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. బుద్ధి కలిగి ప్రవర్తించను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచన యోచిస్తాడట. వాని కార్యనడతలు నడుచువాడు. చెడుతనం వానికి అసహ్యం కాదు. ఇది ప్రతి మానవుని యొక్క రియల్ పిక్చర్. రెండవ భాగం 5 నుండి 10 వరకు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయములు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్నెరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతేయక నిలుపుము. ఎంత కాంట్రాస్ట్గా ఉంది చూడండి. మొదటి భాగానికి రెండో భాగానికి ఎంత కాంట్రాస్ట్గా ఉంది. ఈ రెండో భాగానికి నేను పెట్టిన పేరేంటంటే దుష్టత్వము నుండి నీతిమంతత్వమునకు పరివర్తన చెందుటకు అందుబాటులోనున్న వనరులు. ఓ సామాన్యమైన మానవుడికి దేవుడు అందుబాటులో ఉంచినటువంటి అద్భుతమైనటువంటి పరివర్తన చెందడానికై దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటిదట? యెహోవా నీ కృప. ఇది పోయిటిక్ జాన్రా. అంటే ఆకాశం అంటుచున్నది అంటే చాలా గొప్పది అని అర్థం అనమాట. ఎంత గొప్పది అంటే మనం దాని కొలతలు వేయలేం. దేవుని యొక్క కృప. నీ సత్య సంధత్వము, తెలుగులో ఫెయిత్ఫుల్నెస్ అని రాయబడింది. అంతరిక్షం అని అంటుచున్నది అంటే గ్రేట్ ఈజ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర దొరికే వనరులు ఏంటంటే దేవుని కృప, దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్. నీ నీతి పర్వతములతో సమానం అంటే స్టేబుల్గా ఉంటుంది, అది కదలదు, చెదరదు అని అర్థం అనమాట. నీ న్యాయ విధులు మహాగాధములు అంటే అది అంతులేనివి, అంతు పట్టనిది, మానవ జ్ఞానానికి మించినది. చూసారా? దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నమ్మకత్వము అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే నమ్మకత్వము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయములు అని అంటున్నాడు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. అంటే రక్షణ అనేది దేవుడి దగ్గర దొరుకుతుంది. దేవుని యొక్క కృప ఎంత అమూల్యమైనదో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారంట. అంటే ఆయన రెక్కల నీడలు అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో మనకు ఆశ్రయం దొరుకుతుంది. నీ మందిర యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. దేవు సన్నిధికి వెళ్తే అక్కడ మనకు సంతృప్తి దొరుకుతుందట. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు, జీవ జలము. ఈ జీవజలాన్ని తాగిన వాడు ఎప్పుడూ దప్పికొనడు.
నేనే జీవాహారము. ఈ ఆహారాన్ని భుజిస్తే సంతృప్తి దొరుకుతుంది, ఆకలి తీరుతుంది, ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది. నీ యొద్ద జీవపు ఊట కలదు. అంటే ఎంతమందైనా రాగలరు, ఎంతమందైనా ఈ జీవాహారము, జీవజలాన్ని ఆస్వాదించగలరు, ఎంజాయ్ చేయగలరు, స్వీకరించగలరు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. యాక్చువల్‌గా జీవము దాని మూల భాషలో. ఆయన దగ్గర జీవం ఉంది, ఆ జీవములో వెలుగుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుడి దగ్గర దొరికే వనరులు ఇవి. ఏమిటి అంటే కృప, నమ్మకత్వము, నీతి, న్యాయములు, రక్షణ. ఆయన సన్నిధిలో తృప్తి, ఆయన దగ్గర మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన దగ్గర జీవం దొరుకుతుంది, ఆ జీవంలో మనకు వెలుగుంటుంది. నీ కృపను యథార్థవంతుల ఎడల, నీ నీతిని ఎడతెగక నిలుపుము అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. తర్వాత భాగం 11, 12 వచనాలు. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దుష్టుల దాడి నుండి రక్షణ కోసము దేవుని కృపను కోరిన ప్రార్థన. నీతిమంతులకు అనీతిమంతులకు ఎడతెగగా విరుద్ధం ఉంటుంది. అలాగే ఈ విరుద్ధమైన పరిస్థితుల నుంచి కాపాడమని కీర్తనకారుడు కోరుతున్నాడు. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. అంటే దేవుని యొక్క తీర్పుని గురించినటువంటి వివరణ ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే దుష్టుడు మరియు నీతిమంతుని పరస్పర విరుద్ధమైన చిత్రపటాలు. దేవుని వాక్యము జీవముల దేవుని నుంచి దూరం ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క చిత్రపటం ఎలా ఉంటుందో, ఆ దేవుని ఆశ్రయించి దేవుడు అనుగ్రహించే వనరులు ఉచితంగా స్వీకరించిన వారి యొక్క చిత్రపటం ఎలా ఉంటుందో చాలా చక్కగా ఇక్కడ మనకు పొందుపరచబడింది. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్.